ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు మన వాక్యభాగము సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకున్నాం. ఉదయంన బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులు కొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. మనం అంతకుముందు చదువుకున్నాం కదా. బాలాకు రాజు ఇజ్రాయేల్ని ఓడించడానికి బిలాము గారిని రమ్మంటాడు. నువ్వు వచ్చి శపిస్తే వాళ్ళు ఈజీగా నా చేతిలో ఓడిపోతారని కొంతమంది మనుషులను పంపించినప్పుడు బిలాము దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు వాళ్ళని శపించకూడదు, వాళ్ళు నా జనాంగము, యాకోబు సంతానం వాళ్ళు, నువ్వు నేను ఆశీర్వదించిన జనాంగం కాబట్టి నువ్వు వాళ్ళని శపించకూడదు అంటాడు. ఆ మాట ఈ బిలాము గారు ఆ మనుషులతో చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి బాలాకు రాజుకు చెప్పినప్పుడు బాలాకు రాజు ఏం చేస్తాడంటే మరికొంతమంది పెద్దల్ని అలాగే కొంత మనీ ఇచ్చి పంపించినప్పుడు బిలాము ఏం చేస్తాడంటే, మీరు ఇక్కడ నైట్ బస్ చేయండి, మళ్ళీ నేను దేవుడితో మాట్లాడతానంటాడు. కానీ దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా, వాళ్ళు నా జనాంగము, నువ్వు వాళ్ళని శపించకూడదు. దేవుడు ఒక మాట మీద నిలబడే మనిషి కదా, దేవుడు మాట మార్చే మనిషి కాదు. నా జనాంగము అని చెప్పినప్పుడు రెండవ మాట సెకండ్ థర్డ్ కోసం నిలబడచండి. అందువల్ల దేవునికి కోపం వస్తుందన్నమాట. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు గాడిదనెక్కి పోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండ్రి. అతను వెళ్ళేటప్పుడు ఇద్దరు పనివాళ్ళని కూడా తీసుకుని వెళ్ళాడంట. యెహోవా దూత ఖడ్గం దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను కనుక అది త్రోవని విడిచి పొలంలోకి పోయాను. వాళ్ళు వెళ్ళేటప్పుడు దేవుని కోపం వచ్చి ఏం చేశాడంటే ఆయన దూతను పంపించాడంట. ఆ దూత ఒక ఖడ్గం దూసి ఒక పెద్ద కత్తి తీసుకొని ఆ త్రోవలో నిలబడిందంట. నిలబడేటప్పటికి వీళ్ళు మనుషులైతే చూడలేదు, కానీ ఆ గాడిద చూసి తన కళ్ళు తెరవపడ్డాయి. ఆ గాడిద చూసి ఆ దారి నేరుగా వెళ్లకుండా పొలంలోకి పక్కకి వెళ్ళిపోయిందంట. బిలాము గాడిదను దారికి మలుపవలని దాన్ని కొట్టగా బిలాము ఏం చేశాడంటే, ఏంటిది పక్కకి వెళ్ళిపోతుందని చెప్పేసి కర్ర తీసుకొని దాన్ని కొట్ట మొదలుపెట్టాడంట. యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచాను. అది పక్కకి వెళ్ళిపోయి ఇంకో ఎటు వెళ్ళిపోయిందంటే, పక్కకి వెళ్ళిపోయినప్పుడు దూత ఏం చేసిందంటే ఒక ద్రాక్ష తోటలు రెండు వైపులా గోడలునే ద్రాక్ష తోటల దగ్గర నిలిచిందంట. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమేను కనుక అతడు మరలా దాన్ని కొట్టెను. ఈ గాడిద ఏం చేసింది, ఆ దూత ఎదురుగా కనిపించేటప్పటికి ఇట్లా గోడకి పక్కకు ఆదుముకుందంట. పక్కకు ఉండేటప్పటికి ఆ గోడకి గాడిదకి మధ్యలో ఈ బిలాం గారి కాలు నలిగిపోతుందంట. అది కోపం వచ్చి కొట్టడం మొదలుపెట్టాడంట. యెహోవా దూత ముందు వెళ్ళొచ్చు కుడికైను ఎడమకైను తిరుగుటకు దారి లేని ఇరుకు చోట నిలువుగా అది ఇంకా కొంచెం ముందు వెళ్ళి బాగా ఇరుగ్గా ఉన్న చోట ఆగిపోయిందండి. గాడిద యెహోవా దూతను చూచి బిలాంతో కూడా కింద కూలబడి కనుక బిలాం కోపం ఉండి తన చేతి కర్రతో గాడిదను కొట్టను. అది బాగా ఇరుగ్గా ఇంకెటూ దారి లేకుండా వెళ్లకుండా ఉండే టైం అలా ప్లేస్లో ఆ దేవుని దూత నిలిచినప్పుడు ఈ గాడిద ఏం చేస్తుందంటే అది కింద పడిపోయిందంట. ఎటు వెళ్ళాలో తెలియక కింద పడిపోయినప్పుడు బిలాం గారి కోపం వచ్చి కర్ర తీసుకుని దాన్ని కొట్టాడంట. అప్పుడు ఆ యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను కనుక అది దేవుడు ఏం చేశాడంటే ఆ యెహోవా దేవుడు గాడిదకు మాటనిచ్చాడంట. అప్పుడు ఆ గాడిద మాట్లాడుతుంది. చూడండి, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేం చేస్తుంది బిలాంతో అడగా, నువ్వు నన్ను 3 సార్లు కొట్టావు కదా, ఏం చేశాను మిమ్మల్ని అని అడిగిందంట. బిలాము, నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గమున ఎళ్ళ నేను చంపివేయుదునని గాడిదతోను ఏం చెప్పారంటే, నువ్వు నా మీద తిరుగుపడుతున్నావు, నువ్వు వెళ్లకుండా వెనక్కి వస్తున్నావు, ఎలాగంటే అలా పక్కకి వెళ్ళిపోయావు, పొలంలోకి వెళ్ళిపోయావు, నా మాట వినలేదు, నేను చెప్పిన మాట వినలేదు, నా చేతిలో కనుక కత్తి ఉంటే నేను ఇప్పుడు చంపేసేదాన్ని, ముక్కలు ముక్కలు చేసేదాన్ని అని బిలాం గారు గాడిదతో అన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమెన్.